హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు వీడియో వచ్చేసరికి 5.1 మొత్తం హోమ్ థియేటర్ సెట్ అయితే మనం తయారు చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అన్నమాట విజయ్ గారు అయితే ఆర్డర్ చేయడం జరిగింది 5.1 స్పీకర్స్ మొత్తం సెట్ అన్నమాట సో ఆయన మన ఛానల్ చూసి మన ఛానల్లో వీడియోస్ చూసి విజయ్ గారు అయితే నాకు కలర్ డిఎస్పీ యాంప్లిఫైర్ కావాలండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కలర్ డిఎస్పీ మీద సో కలర్ డిఎస్పీ యాంప్లిఫైర్ అయితే కావాలి అని చెప్పడం జరిగింది రెండో ఫ్రంట్ ప్యానల్ ఈ విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది బ్యాక్ సైడ్ కూడాను బనానా సాకెట్స్ ఉండాలని చెప్పడం జరిగింది సో టోటల్లీ స్పీకర్ ప్యాకేజ్ సబ్‌వూఫర్ యాంప్లిఫైర్ అయితే తయారు చేసాము మరి ఏ విధంగా చేసాము స్పీకర్స్ ఏ కంపెనీ వాడాము యాంప్లిఫైర్ ఇంటర్నల్గా ఏ విధంగా ఏ బోర్డ్స్ వాడాము సో ఎట్లా ఉంది సెట్ అనేటువంటిది ఈ వీడియో అనమాట సో వీడియోలోకి అయితే పోదాము సో యాంప్లిఫైర్ విషయానికి వస్తే ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుందండి సేమ్ మోడల్ యాంప్లిఫైర్ మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ వరకు ఉన్నాయి ఛానల్ అయితే చెక్ చేయండి కలర్ డిఎస్పీ యాంప్లిఫైర్ ఫ్రంట్ లో వచ్చేసరికి మనకి డిస్ప్లే కలర్ లో ఉంటుందన్నమాట ఏదైతే నెంబర్స్ నేమ్స్ చూపిస్తున్నాయి కలర్ లో వస్తాయి అన్నట్టు సో ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రంట్ లో ఇది వచ్చేసరికి సబ్ వాల్యూమ్ కంట్రోల్ ఏసీ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట ఇది మన పవర్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా ఆన్ ఆఫ్ అవుతుంది ఇక రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ కంట్రోల్ అండి ఈ యొక్క రిమోట్ కిట్ లో అన్ని ఛానల్స్ యొక్క కంట్రోలింగ్ అన్నమాట వాల్యూమ్ కంట్రోల్ ఇది యూఎస్బి సాకెట్ ఇట్లా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ డిజైనింగ్ అదే విధంగా కింద మనకి బాటమ్ గోల్డ్ కలర్ లో ఉంటుంది సో ఎనీవే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇంకా ఇంటర్నల్ కూడా చూపిస్తాను మరి మీకు ఇంటర్నల్ లో మీకు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి ఇంటర్నల్ డిజైన్ మీకు ఇది వచ్చేసరికి 24/0/24 10 ఆంపియర్ మ్యాక్స్ వర్త్ ప్యూర్ కాపర్ ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అదేవిధంగా శక్తి బోర్డు 5 ఛానల్ శక్తి బోర్డు ఒరిజినల్ గా అయితే అంత పర్ఫెక్ట్ ఆడియో ఉండదండి దీంట్లో మనం రెసిస్టర్స్ కెపాసిటర్ కొన్ని వాల్యూస్ అయితే మనం మార్చి దాన్ని పర్ఫెక్ట్ గా చేయడం జరుగుతుంది హీటింగ్ ఇష్యూ లేకుండా ఆడియో క్వాలిటీ కొంచెం పెరిగే విధంగా సర్క్యూట్ లో మార్పులు అయితే తీసుకొచ్చి శక్తి బోర్డు అయితే యూజ్ చేస్తున్నాం డైరెక్ట్ అయితే యూజ్ చేయట్లేదు సో ఇక సబ్‌వూఫర్ విషయానికి వస్తే సబ్‌వూఫర్ కోసం 4-ఫెట్ కుమార్ మనం ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి కుమార్ 4-ఫెట్ మోనో బోర్డ్ అది రిమోట్ కిట్ కి వచ్చేసరికి కలర్ డిఎస్పీ ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను కలర్ డిఎస్పీ యొక్క మదర్ బోర్డ్ ఇది దీనికి HDMI 1, 2, 3 ఉంటుంది అలాగే 4th అవుట్ ఉంటుంది అనమాట ఏఆర్సీ ఇన్పుట్ కూడా ఉంటుంది ఈ మనకి గెయిన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసరికి మనకి కలర్ డిఎస్పీ రిమోట్ కిట్ మదర్ బోర్డ్ అండి సో కలర్ డిఎస్పీలో మనకి HDMI ఇన్ 1, 2, 3 ఉంటుంది అవుట్ వచ్చేసరికి 4th అనమాట అదేవిధంగా ఆప్టికల్ కోయాక్సిల్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి గెయిన్ కంట్రోల్స్ అనమాట ఈ మూడు కూడా ఎక్స్ట్రాగా చేయాల్సింది అంటే గెయిన్ కంట్రోలింగ్ అనేటువంటిది ఉంటుంది డిజిటల్ ఆడియో అవుట్పుట్ కాబట్టి క్లాక్ సిగ్నల్ నాయిస్ అనేటువంటిది ఉంటుంది సో ఆ నాయిస్ లేకుండా కంట్రోలింగ్ సెక్షన్ అనమాట కింద మనం కెపాసిటర్ త్రూ నాయిస్ గ్రౌండింగ్ ఇట్లాంటి కొన్ని చేసాము సో ఇదనమాట అదేవిధంగా ఇది మనకి ఫ్యాన్స్ లైట్స్ కంట్రోల్ అంటే రన్ అవ్వడం కోసం బక్ బోర్డ్ యూజ్ చేయడం జరిగింది ఇక స్పీకర్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ వాల్ది మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటిది దీనికి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ అయితే ఉంటుంది ఓవర్ హీట్ అవ్వగానే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అవుతుంది స్పీకర్స్ ని డిస్కనెక్ట్ చేసి యాంప్లిఫైర్ కూల్ అయ్యేంత వరకు కూడాను లోడ్ డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట సో ఇక పవర్ సప్లై విషయానికి వస్తే 10,063 కెపాసిటీ యూజ్ చేయడం జరిగింది అక్కడ కూడా మళ్ళీ బక్ బోర్డ్ ఒకటి యూజ్ చేశాను సో రిమోట్ కిట్ పవర్ సప్లై కోసం సో ఇంటర్నల్ డిజైన్ అయితే ఇలా ఉందండి పర్ఫెక్ట్ ఇందులో దాదాపుగా 2 మూవీస్ వరకు నేను చూసాను 2 days రన్నింగ్ లో ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసుకుంటా అలా రన్నింగ్ లో పెట్టేశాము ఎటువంటి హమ్మింగ్ ఇష్యూస్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవండి పర్ఫెక్ట్ ఉంటుంది ఆడియో అసలు మనం సెట్ ఆన్ చేసా ఆఫ్ చేసినా ఏంది కూడా తెలియదు అనమాట పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట సో ఎనీవే ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది ఇక బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మెయిన్ ఇక్కడ మనకి పవర్ సాకెట్ అండి కంప్యూటర్ 3-pin కార్డ్ అయితే సాకెట్ ఫిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇన్బుల్టే మీకు ఫ్యూజ్ హోల్డర్ కూడా ఉంటుంది మీకు ఇందులో ఫ్యూజ్ ఉంటుంది ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఉంటుందండి ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూజ్ ఫెయిల్ అయితే మీరు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యూజ్ ఇందులో ఉంటుంది కదా దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఇది ఇట్లా ఓపెన్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి కూలింగ్ ఫ్యాన్ అనమాట ఇంటర్నల్ గా మనకి ఎయిర్ కూలింగ్ కోసం ఈ స్పీకర్ అవుట్పుట్స్ బనానా సాకెట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం బనానా సాకెట్స్ అయితే పెట్టడం జరిగింది ఇది సబ్‌వూఫర్ కంట్రోల్ ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఉన్నారు సబ్‌వూఫర్ అని చెప్పేసి సెంటర్ సరౌండ్ రైట్ సరౌండ్ లెఫ్ట్ ఈ రెండింటికి మాత్రం సపరేట్ బనానా సాకెట్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి సరౌండ్ లెఫ్ట్ రైట్ ఇండికేషన్ కోసం అనమాట అదేవిధంగా ఇది ఫ్రంట్ రైట్ ఫ్రంట్ లెఫ్ట్
సో ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడైతే మనకి కిట్ బ్యాక్ ప్యానల్ క్లోజ్ చేసింది నేమ్స్ అయితే ఎనీవే ఇక్కడ ఎస్ఆర్, ఎస్ఎల్, ఎఫ్ఆర్, ఎఫ్ఎల్. సో అది డిజైనింగ్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బ్లూటూత్ యాంటీనా. ఇక్కడ మనకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, ఆప్టికల్ ఇన్పుట్, కోయాక్సిల్ ఇన్పుట్. ఇక్కడ HDMI 1, 2, 3 ఈ 3 ఇన్పుట్స్. 400 ARC కనెక్ట్ చేయొచ్చు, అవుట్పుట్ కూడా ఉంటుందండి. సో HDMI ఇన్పుట్ ఉంది, ఆప్టికల్ ఉంది, కోయాక్సిల్ ఉంది, బ్లూటూత్ ఉంది, ఆక్స్ ఉంది, అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇక్కడ ఈ స్విచ్ ఒకటి మనం ఎక్స్ట్రాగా పెట్టడం జరిగిందండి. అదేంటంటే దీనికి ప్రోలాజిక్ సెక్షన్ అనేటువంటిది ఉండదు. అంటే మనం ఏదైనా బ్లూటూత్ లో మనం ప్లే చేస్తున్నప్పుడు ప్రోలాజిక్ రాదు, సరౌండింగ్స్ అయ్యి రావు. సో అప్పుడు ఏంటంటే 4.1 లో పెట్టుకుంటే సరౌండింగ్ వస్తుంది. అంటే 4.1 స్పీకర్ అవుట్పుట్ అనేటువంటిది 4.1 లో పెట్టుకుంటే రిమోట్ లో, సో అప్పుడు సరౌండింగ్స్ వస్తాయి. కాకపోతే సెంటర్ రాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్విచ్ ని బ్లూటూత్ వైపు గనక మనం ఇలా ప్రెస్ చేసినట్టయితే సెంటర్ కూడా ఎనేబుల్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ 5.1 అవుట్పుట్ లో పెట్టుకుని మనం ఏదైనా మూవీ చూస్తున్నాం అనేటప్పుడు మళ్ళీ ఈ ఆప్టికల్ వైపు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. టాజిల్ స్విచ్ అంటారు దీన్ని. ఈ టాజిల్ స్విచ్ మనకి బ్లూటూత్ వైపు పెట్టుకుంటే సెంటర్ ఛానల్ 4.1 అవుట్ లో కూడా సెంటర్ ఛానల్ వస్తుంది. అదే మనం ఇటువైపు కనుక పెడితే 5.1 లో ఒరిజినల్ గా వస్తుంది అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ 5.1 లో మనం బ్లూటూత్ వైపు కనుక వేస్తే సెంటర్ ఛానల్ రాదనమాట, ఆడియో రాదు. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ సాకెట్ అయితే డమ్మీ ఉంటుంది. సో ఎనీవే ఇది బ్యాక్ వ్యూ. మనకి ఈ విధంగా బ్యాక్ వ్యూ అయితే ఉంటుందండి. ఇక స్పీకర్ ప్యాకేజ్ విషయానికి వస్తే ఇది సెంటర్ ఛానల్ అనమాట. సెంటర్ ఛానల్ స్పీకర్ మనకి డ్యూయల్ 4 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ ఏమో బ్లాక్ కలర్ మెస్ వస్తుంది. చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. అయితే మరీ టాప్ క్వాలిటీ అని కాదు, మీడియం రేంజ్ లో ది బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇక మీకు లోపల కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డ్యూయల్ 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్ జిప్ కంపెనీ స్పీకర్స్. ట్విటర్ కూడా జిప్ కంపెనీ. మనకి ఈ విధంగా ఉంటుంది సెంటర్ ఛానల్ స్పీకర్. డ్యూయల్ 4 ఇంచెస్ ఉండడం వల్ల ఏంటంటే వాయిస్ క్లారిటీ బాగుంటుంది. డైలాగ్ డెలివరీ అంతా కూడా క్లియర్ గా మనకి వినిపిస్తుంది అనమాట. ఎంత దూరంలో ఉన్నా కూడా క్లియర్ గా ఉంటుంది ఆడియో. సో ఈ విధంగా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ వాల్ హ్యాంగర్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది సెంటర్ ఛానల్ కాబట్టి బార్ లా ఉంటుందని. ఇదైతే మనకి స్పీకర్ సాకెట్, స్పీకర్ ఇన్పుట్ పెట్టుకునే దానికి. ఇక ఇంటర్నల్ ఇదేమో ఎయిర్ హోల్. మీరు ఇక్కడ చూడొచ్చు, వైట్ కలర్ ఫోమ్ కనిపిస్తుంది. ఇంటర్నల్ గా ఫోమ్ ఫిల్ చేసాం అనమాట, టోటల్ గా రీకార్న్ ఫోమ్. సో ఆడియో క్వాలిటీ విషయంలో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వలేదు. సో సెంటర్ ఛానల్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇక మిగతా స్పీకర్ ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్ఎస్ఆర్ కూడా మీకు చూపిస్తాను. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఇవి జిప్ కంపెనీ ఊఫర్స్ అనమాట. 80 వాట్ ఊఫర్స్ అని, మిడ్ బేస్ ఊఫర్స్ అంటారు వీటిని. ఇవైతే యూజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ట్వేటర్ అనమాట, జిప్ కంపెనీ ట్వేటర్, బుల్లెట్ ట్వేటర్. సో ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. సరౌండింగ్ ఏమో ఫుల్ రేంజ్ స్పీకర్స్ యూజ్ చేయడం జరిగింది. ఫుల్ రేంజ్ ప్లస్ ట్వేటర్. సో ఇదైతే థియేటర్ ట్యాపర్ మోడల్. ఇవి క్రాస్ మోడల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రాస్ వస్తాయి. JBL 1500 అయితే సబ్ ఊఫర్. ఇక వీడియో తీస్తుంటే మావాడు ఊరికి అక్కడ JBL ఊఫర్ దగ్గరేమో ఫోజులు ఇస్తున్నాడు అనమాట. సో ఎనీవే ఇదైతే JBL 1500 వాట్ ఊఫరు. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుందండి. ఇది ఎల్పోర్టెడ్ కాదు, నేను మాక్సిమం ఎల్పోర్టెడ్ యూజ్ చేస్తా ఉంటాను. కాకపోతే ఇది బ్యాక్ ఫైరింగ్ అనమాట, బ్యాక్ సైడ్ ఫైరింగ్ వస్తుంది. బ్యాండ్ పాస్ మోడల్ అనుకోవచ్చు ఇది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఊఫరు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడేమో స్పీకర్ టెర్మినల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్పీకర్ టెర్మినల్స్ పుషింగ్ టైప్ అనమాట. మన సబ్ ఊఫర్ కదా, హెవీగా ఉండాలని చెప్పేసి పుషింగ్ టెర్మినల్స్ చాలా హెవీ యూజ్ చేయడం జరిగింది. మూవీ అయితే కల్కి మూవీ ప్లే చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా టోటల్గా. సో యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, స్పీకర్స్ ఏ విధంగా ఉన్నాయి, సౌండ్ ఏమో ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.